అందరికీ నమస్కారం. నేను మీ బిసరెడ్డి. దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తెలంగాణలో ఉండే ఐటెం గాళ్ళు, నేను తెలంగాణ సమాజాన్ని కానీ, తెలంగాణ జర్నలిజం కానీ, తెలంగాణ మేధావులను కానీ నేను తప్పుపట్టట్లేదండి. కొంతమంది ఐటెం గాళ్ళు ఉన్నారు. ఎందుకని వీళ్ళని ఐటెం గాళ్ళు అంటున్నానంటే, వీళ్ళకి ఎప్పటికెప్పటికి ఒక్కొక్క ఇష్యూ కావాలి. ఆ ఇష్యూస్ మీద వీళ్ళు పోరాటం చేస్తారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయరు. తెలంగాణ సమాజం కోసం పోరాటం చేయరు. ఇప్పుడు సింగర్ మంగ్లీ ఇష్యూ తీసుకున్నారు. అది ఎప్పుడో 6 నెలలు సంవత్సరం క్రితమే పోలీసులు కేసు పెట్టారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేశారు. ఇదంతా కోర్టులో ప్రాసెస్ నడుస్తూ ఉంది. వీళ్ళకి 6 నెలల తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా వీళ్ళకి 6 నెలల తర్వాత సింగర్ మంగ్లీ దొరికింది. ఇక ఆవిడ మీద యుద్ధమే చేశారు. ఆ బాధితుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో వీడియోలు చేశారు. ఈ లోపల బండి సంజయ్ గారి కుమారుడి ఇష్యూ వచ్చింది. ఇక దీని మీద మలుకున్నారు. అది అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు దొరికారు. ఇక ఈయన మీద వీడియోలు చేయటం మొదలుపెట్టారు. అంటే చిల్లరి కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇప్పుడు దీన్ని ఆంధ్ర తెలంగాణ గౌరవ ప్రతిష్టలుగా మలిచి వీళ్ళేదో 4 రాళ్ళు వేసుకోవాలి, ఇంకా దీన్ని ఒక సంవత్సరం పాటు రేపు ఎన్నికల దాకా దీన్ని పొడిగించే ప్రయత్నం చేస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే విలువలు ఉండాలి. కొంచెం మనం మాట్లాడే మాటలు కొంచెం విలువలు సమాజానికి ఏమన్నా ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ దిగజారకూడదు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారా తెలంగాణ సమాజానికి. అది రూపాయి కానీ ₹10 కానీ ఆయన శక్తి మేరకే సహాయం చేస్తాడు, కానీ ఆయన శక్తికి మించి ఎంతవరకు సహాయం చేయగలడు? సినిమా వాళ్ళ గురించి కూడా నానా బూతులు మాట్లాడారు. అయితే సినిమా వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం అడిగితేనో లేకపోతే ప్రజలకు కష్టం వస్తేనో వాళ్ళ శక్తి మేర వాళ్ళు సహాయం చేస్తారు. ఆస్తులంతా అమ్మి సమాజానికి ఎవరు ధారపోయలేరు కదా. వాళ్ళ శక్తి మేర ఇప్పుడు ప్రభాస్ గారు తీసుకున్నాం. కోవిడ్ టైంలో ₹1 కోటి సహాయం ప్రకటించి తర్వాత 4 కోట్లు ఇచ్చాడు. చిరంజీవి గారు ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. అటు తెలుగు ఇండస్ట్రీకి సహాయం చేశాడు, 2 తెలుగు రాష్ట్రాలకి సహాయం చేశాడు. అదేవిధంగా బాలకృష్ణ గారు సహాయం చేశారు, వెంకటేష్ గారు సహాయం చేశారు. ఎవరికి తోచింది, ఎవరికి శక్తి మేరకు వాళ్ళకు మనసుకి ఎంత వస్తే అంత సహాయం చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే. డబ్బు లేనివాడు ఏం సహాయం చేస్తాడు? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ సమాజానికి సహాయం చేశాడరా, మీరేం చేశారు అని చెప్పి కొంతమంది వాళ్ళని ప్రశ్నించారు. పైగా ఇక్కడుండే సమస్యల గురించి మాట్లాడకుండా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడరా తెలంగాణ సమాజాన్ని, ఆయన మాటలకి తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే, ఈ ఐటెం గాళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని సన్నీ లియోన్తో పోలుస్తున్నారు. మీకు ఒక చిన్న వీడియో పెడతాను, చూడండి. ఆమె క్యాన్సర్ గురించి పోరాడింది, ఎనిమల్స్ పెట్స్ గురించి పోరాడింది, అదేవిధంగా ఉమెన్ సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి పోరాడింది, అదేవిధంగా ఒక స్కూల్ కు ఫండ్ రైజ్ చేసింది, అదేవిధంగా ఎల్డర్ పీపుల్స్ ఎవరైతే వాళ్ళు దత్తు తీసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తా ఉంది. ఇవి మచ్చుతులుగా మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. ఆమె ఎక్కడ బయట చెప్పుకోలే, ఏదో బయట అక్కడక్కడ వచ్చిన వీళ్ళు కొట్టుకునే డబ్బా కదా, ఈమె ఎక్కడ డబ్బా కొట్టుకోలే. సో ఇది సన్నీ లియోన్ కి పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి తేడా. సన్నీ లియోన్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతారా? మీరు చూసిన తర్వాత సన్నీ లియోన్ ఎంత గొప్ప మానవతా దృక్పథంతో పనిచేసిందో చూడండి. పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా 1 crore ఇచ్చింది కదా, గొప్ప మనిషి కదా. ఇది పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి. ఇది ఇలా దిగజారుడు మనస్తత్వం. అసలు ఎవరితో పోలుస్తున్నారా? మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికంటే ఒసామా బిన్ లాడెనో ఇంకా ఉగ్రవాద మూకలు ఉంటాయి కొన్ని, అలాంటి వాళ్ళనన్నా ఆదర్శంగా చూపించండి. ఆవిడ బతుకేంటి, ఆవిడ చరిత్ర ఏంటి, ఆవిడ సభ్యత సంస్కారం, అంటే తెలంగాణ సమాజానికి ఆవిడని ఒక పెద్ద ఆదర్శవంతురాలుగా తీర్చిదిద్దాలని ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? మీ బతుకులు ఎలాగూ దిగజారిపోయినాయి. మీరేం తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసే పరిస్థితి లేదు. మీ కడుపు నిండితే చాలు,
ఎవడు ఇటు పోయినా మనకేం సంబంధం లేదు, ఎంత నీచానికైనా దిగజారుదాం, ఏ భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే దానికి ఒక అక్రమ సంబంధం అంటగట్టి దాని మీద డబ్బులు సంపాదించుకుందాం, ఏదైనా ఒక శవం దొరికితే అక్కడికి పోయి గొట్టాలు పెట్టుకొని వాళ్ళ కన్నీళ్ళ మీద ఆ శవాల మీద కన్నీళ్ళ మీద రూపాయలు సంపాదించుకుందాం, ఇంతకు దిగజారిపోయారు. ఆఖరాకి ఒక వ్యక్తిని కంపేర్ చేసేటప్పుడు ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి టీటీడీ నిధులు 35 కోట్లు ఇప్పించాడు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలే పట్టించుకోలేదు. దాన్ని మీరు ఎద్దేవా చేస్తూ అసలు టీటీడీ సొమ్ము తీసుకుపోయి తెలంగాణలో టెంపుల్కి ఎందుకు ఇవ్వాలి అని ఏ ఒక్క ఆంధ్ర వాడు కానీ, ఇక్కడ ఉండేటటువంటి జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ప్రశ్నించలా. అలాంటిది మీరు దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఒక గొప్ప పనికి సన్నీ లియోన్తో పోలుస్తారా? ఇదేనా మీరు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బతుకు? ఇదేనా మీ సభ్యత? ఇదేనా మీ సంప్రదాయం? ఇదేనా మీరు తెలంగాణకు నేర్పించేటటువంటి గొప్ప గొప్ప సాహిత్యం? ఎవరి వ్యక్తుల గురించైనా మనం మాట్లాడాలంటే వాడి చరిత్ర ఏందో తెలుసుకుంటాం. కాళోజీ టీవీ అని పేరు పెట్టుకున్నాం. ఆ కాళోజీ మహానుభావుడు ఎంత గొప్పవాడో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. కనీసం మీరు పెట్టుకున్నటువంటి ఆ ఛానల్ పేరుకైనా గౌరవ ప్రతిష్టలు తీసుకురావాలి కదా మీ ప్రవర్తన అనేది. సన్నీ లియోన్ గురించి ఈరోజు సమాజానికి కొత్తగా చెప్తున్నావు. ఆవిడెవరు అని చెప్పి ఎవరన్నా సెర్చ్ చేస్తారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఆవిడని ఇప్పుడు నువ్వు కొత్తగా తెలంగాణ సమాజానికి పరిచయం చేసి ఆమె ఒక పెద్ద సంఘ సంస్కర్త, ఆమె ఎన్నో గొప్ప పనులు చేసింది అని చెప్పదలుచుకున్నావా నువ్వు? ఇదేనా జర్నలిజం? ఆ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ని తీసుకోకపోతే అది ఒక గబ్బు చేశాడు వార్నికేరి 4 రోజుల నుంచి, బండ బూతులు. అసలు ఎవడన్నా ఒక జర్నలిస్ట్ అనేవాడు ఒక వ్యక్తి సైడ్ తీసుకుంటారా? ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారే కాదు, 2 పార్టీలని ఆయన టార్గెట్ చేశాడు. 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అది ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదకరరా బాబు అని ఎప్పుడైతే నిలదీసి ప్రశ్నించడం మొదలుపెట్టామో అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పైపోయింది, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాను అన్నాడు. మీకెందుకు జిలా, మీకెందుకు నొప్పి? ఇంకా మీలో సభ్యత సంస్కారం ఉంటే చెప్తూ కొట్టాలి నాగేశ్వరరావుని. ఈరోజు ఇంతటి వివాదానికి కారకుడు ఎవరు? ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కదా. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ చిచ్చులు రావు, గొడవలు రావు. గొడవలు వస్తే పెద్దలు ఉన్నారు, వాటిని పరిష్కరిస్తారు. కానీ మీలాంటి చిల్లరగాళ్ళు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారే, దానికి మూల కారకుడు ఎవడు? ఆ ప్రొఫెసర్ నాగేశ్వరే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలా రిప్లై ఇచ్చాడు, ఎంత సంస్కారవంతంగా చెప్పాడు, ఎంత గొప్పగా మాట్లాడాడు ఆయన. ఈ విషయాన్ని చిన్నదిగా చూడండి. ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడి ఉంటాడు, ఆయన మాటలు వెనక్కి తీసుకున్నాడు కదా, ఇంకొద్దు వదిలేయండి అన్నాడు. కేవలం కొంతమంది కడుపు మండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ చేశారా? లేదా అరెస్ట్ చేయడానికి అక్కడికి ఏమన్నా వచ్చారా? మీరు మీ చిల్లర కోసం, మీ వ్యూస్ కోసం, మీ గుర్తింపు కోసం అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వస్తున్నారు. ఆంధ్ర ఇనప పాదాలు, ఇసుక పాదాలు, ఏదేదో నానా యాగి చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేదానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటికీ మూల కారకుడు ఎవడు? ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కదా. అంత పెద్ద చదువులు చదివి, అంత పెద్ద మేధావి, అంత పెద్ద విశ్లేషకుడు ఈరోజు ఇంత పెద్ద సమస్య వస్తుంటే కనీసం నోరు తెరిచి అరే ఇంక ఆపేయండి రా బాబు, వాళ్ళేమో నన్ను వ్యక్తిగతంగా తిట్టలేదు, నేను ఒక పొరపాటు మాట్లాడాను, వాళ్ళు ఆ విధంగా రిప్లై ఇచ్చారు, ఇది తెలంగాణకి ఆంధ్రాకి ఏమాత్రం సంబంధం లేదు అని ఆయన చెప్పాలి కదా. అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీ అందరూ పచ్చి బూతులు మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే ఒక పెద్ద మనిషిగా ఇది వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేదు, ఇది ఈ అంశం మీద మాత్రమే మాట్లాడండి అని చెప్పాల్సినటువంటి పెద్ద మనిషి ఈరోజు వాటిని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నాడంటే ఈయన మేధావ్యా? ఈయన ప్రజల మంచి కోరుకునే వ్యక్తి? ఇలాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయడమే కాకుండా సన్నీ లియోన్కి పవన్ కళ్యాణ్ గారికి పోలికి పెడతారా? సిగ్గుందా మీకు అసలుకి?
కొంచెం మనిషిగా ఆలోచించండి. ఏదో వ్యూస్ వస్తున్నాయి, మనం చెప్పే సొల్లు 10 మంది వింటున్నారని చెప్పి దేనికంటే దానికి పోలిక పెడితే సమాజమే మిమ్మల్ని గాండ్రించి మొహాన ఊస్తుంది. దయచేసి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి చీడ పురుగుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. మీ గౌరవ ప్రతిష్టలని దెబ్బతీసే విధంగా వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు. దయచేసి జుట్టు పట్టుకొని ఈడ్చి బయట నొక్కండి. వాళ్ళని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.